ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి సంరక్షించాలని మండల ప్రత్యేక అధికారి మనోహర్ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఇవాళ బేలమండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతి గ్రామ పంచాయతీలోని ఇంటి ఆవరణలో కనీసం ఒక్క మొక్కైనా నాటాలని పేర్కొన్నారు. అనంతరం పలు దుకాణాలను తనిఖీలు చేసి నీటి నిల్వ ఉన్న చోట వాటిని తొలగించేశారు. ఎంపీడీఓ కార్యాలయంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ సిబ్బంది పంచాయతీ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. స్వచ్ఛదనం పచ్చదనంలో కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని తెలిపారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా వనమహోత్సవం కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ వనమహోత్సవంలో ప్రారంభోత్సవ కార్యక్రమంలో సాంగడి గ్రామంలో కిచెన్ గార్డెన్ హై స్కూల్లో, తర్వాత వనమహోత్సవం కార్యక్రమం హెచ్ఎస్ సెంటర్ పేలగాలో నిర్వహించడం జరుగుతున్నది. అక్కడ కిచెన్ గార్డెన్లో మన పిల్లలకు సంబంధించిన కూరగాయల మొక్కలు, తర్వాత పళ్ళ మొక్కలు నాటించడం జరిగింది. అదేవిధంగా మన ప్రైమరీ హెల్త్ సెంటర్ బేలాలో మన పళ్ళ మొక్కలు, తర్వాత ఆరోగ్యాన్ని ఇచ్చే మంచి మంచి మొక్కలు నాటించి ఇక్కడ వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, మన మెడికల్ ఆఫీసర్ గారు, తర్వాత డాక్టర్ గారు, తర్వాత ఎంపీఓ గారు పాల్గొనడం జరిగింది. ఆశా వర్కర్స్, తర్వాత నర్సులు, మా కేజీబీ విద్యార్థులతో సహా అందరితో మొక్కలు నాటించి ఒక్కొక్క మొక్కని సంరక్షించవలసిందిగా ఒక్కొక్కరు బాధ్యత తీసుకోవడం జరిగింది. ఇదే బాధ్యతగా మా బేల మండలంలోని విలేజెస్ అందరూ